అభివృద్ధి ప్రదాత మన రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆదేశానుసారం కోటంరెడ్డి గిరిధర్రెడ్డి సహకారంతో ఎప్పటి నుండో నోచుకోని కూరగాయల మార్కెట్ మరమ్మతులు, కార్యాలయపు భవనం మరమ్మతుల అభివృద్ధి పనులు నేడు వారి సహాయ సహకారాలతో 45 లక్షలు మంజూరు చేయించడం జరిగింది. ఈ రోజు నెల్లూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మనపూరు శ్రీధర్రెడ్డి మరియు పాలక మండలి సభ్యులు ముక్కం సాయి లక్ష్మణ్, ఈకి సురేష్, కూరగాయల మార్కెట్ అసోసియేషన్ కార్యదర్శి అజీజ్ అభివృద్ధి పనులు మరియు పరిసరాల పరిశుభ్రం పరిశీలించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా స్థానిక కూరగాయల మార్కెట్ అధ్వాన స్థితిని గమనించిన ఎమ్మెల్యే మార్కెట్ మరియు కార్యాలయ భవన మరమ్మతుల కోసం 45 లక్షల భారీ నిధులను మంజూరు చేయించారు. నేడు నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనపూలు శ్రీధర్రెడ్డి, పాలక మండలి సభ్యులు ముక్కం సాయి లక్ష్మణ్, ఈగి సురేష్ మరియు అసోసియేషన్ కార్యదర్శి అజీజ్ తో కలిసి మార్కెట్ పరిసరాలను సందర్శించారు. పారిశుద్ధ పనులను, అభివృద్ధి పనుల పురోగతిని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మార్కెట్ అభివృద్ధికి సహకరించిన కోటంరెడ్డి సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. కూరగాయల మార్కెట్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ నిధుల మంజూరుతో వ్యాపారులకు, వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో నోచుకొని ఈ మార్కెట్ అభివృద్ధి పనులు, మా ఆఫీస్ అయితే మీ మార్కెట్లో కొన్ని మరుగుపడిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. మా లోకల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు మరియు గిరిధర్రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రెండింటికి సంబంధించి ఒక 45 లక్షలు శాంక్షన్ చేశారండి. ఈ మార్కెట్ అభివృద్ధి చేయాలని మా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు మాకు ఎప్పుడు పరిపాలన చెప్తూ ఉంటారు. అదేవిధంగా మా సెక్రటరీ సారు, మేమందరం, మా పాలక మండలందరం కలిసి దీన్ని అభివృద్ధి చేయాలని మేము ప్రయత్నిస్తున్నాం. నూతన పాలక వర్గం వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి పనులు బాగా చొరవ తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నవి. అందుకు నిదర్శనము కోనేరు మార్కెట్లో జరుగుతున్న, పండ్ల మార్కెట్లో జరుగుతున్న అభివృద్ధి పనులు. ఇప్పుడు ఈ మార్కెట్కి సంబంధించి ఎన్నో రోజుల నుంచి మరమ్మతులకు నోచుకోకుండా ఉన్నందువలన దానికి సంబంధించి మా రూరల్ ఎమ్మెల్యే గారు చైర్మన్ గారికి ఇచ్చిన ఆదేశానుసారం వాటికి సంబంధించి వర్క్స్ ప్రిపేర్ చేసి గవర్నమెంట్ పంపించడం అయింది. అవి 45 లక్షల రూపాయలు మరమ్మతుల కింద శాంక్షన్ చేయడం అయింది. ధ్యేయంగా ముందుకు పోతున్న మా కూటమి ప్రభుత్వంలో ఈరోజు మార్కెట్లో, వ్యవసాయ మార్కెట్, కూరగాయల మార్కెట్లో కొన్ని క్లీనింగ్ పనులు చేయడం, అదేవిధంగా పైన మిద్ది పైన నీళ్లు నిలబడి స్లాబులు ఊడిపోతున్న సందర్భంలో ఆయన దృష్టికి తీసుకొని పోతే కొన్ని పనులు శాంక్షన్ చేయించి దీనికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరినీ పిలిపించి ఆఫీసర్లతో అంతా మాట్లాడి ఒక ఫండ్ని శాంక్షన్ చేశారు. ఈ క్లీనింగ్ కానీ చెత్తా చెదారాలతో పూడిపోయి నీళ్లు పోక మొత్తం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి అన్నిటికీ సూచనలతో మొత్తం మార్కెట్ మొత్తం తిరిగి ఇక్కడ ఏ పనులు చేయాలి, ఏమేం చేయాలి సూచనలు అన్నీ తీసుకొని తగు జాగ్రత్తలుగా అన్నీ చేస్తున్నాము. కింద కూడా మార్కెట్ వ్యాపారస్తులకు కూడా మేము సూచిస్తున్నాము. దారిలో ఆక్రమించి కూరగాయలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా తగు చర్యలు తీసుకొని అందరూ వాళ్ళు మాట్లాడుకొని, అసోసియేషన్తో మాట్లాడుకొని సహకరించవలసిందిగా అందరూ కూడా మా పాలక మండలి తరఫున కోరుతున్నాం. 1996లో పాత మార్కెట్ నుంచి ఈ మార్కెట్కి రావడం జరిగింది. మార్కెటింగ్ యార్డుల కలయికతోటి, గవర్నమెంట్ ఆర్డర్స్ తోటి మేము ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మధ్యలో ఎప్పుడో ఒకసారి రిపేర్లు అన్నీ శుద్ధం చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ కూరగాయల మార్కెట్ ఈ సంవత్సరం మాకు 45 లక్షలు శాంక్షన్ అయ్యింది. దేనికి సంబంధించి అంటే ఈ పైన చెత్తా చెదారం తీసేదానికి ఒకటి, ఈ పైన ఫ్యాన్లు ఉన్నాయి, వాటి రిపేర్ సెక్షన్కి షట్టర్లు కొన్ని ఉన్నాయి అంగళ్ళకి, ఆ షట్టర్ల రిపేర్లకి, ప్లస్ ఇక్కడ ఈ వర్షం పడి, ఈ బిల్డింగ్ మీద వర్షం పడి కింద నీళ్లు కారుతా ఉంటే కుచ్చులు ఊడి కింద పడుతున్నాయి. ఈ మధ్య కొంతమందికి నెత్తిన కూడా పడి తలలు పగిలిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ మేము మా ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి గారి దృష్టికి, మా చైర్మన్ దృష్టికి, మా సెక్రటరీ గారి దృష్టికి, మా మార్కెట్ వ్యాపారస్తులు అందరం తీసుకొని పోయి వాళ్ళకి విన్నవించడం జరిగింది. వాళ్ళు ఈ 45 లక్షలు తీసుకొని సందర్భంలో 45 లక్షలు శాంక్షన్ అయింది మాకు. దాన్ని చేస్తూ ఇప్పుడు ఈరోజు ఈ పరిశుభ్రత చేస్తున్నాము. ఇంకోటి, మేము రేపు మార్కెట్లో కూడా ఈ 96లో ఈ షాపులు అనేది ఇవ్వడం జరిగింది. ఈ 30 సంవత్సరాలుగా చాలామంది మొన్న చేసి
జేసీ గారు జాయింట్ కలెక్టర్ గారు కూడా అందరినీ పిలవనంపించి మాట్లాడడం జరిగింది. మా ఏడిఎం మేడం గారు ఈ విధంగా అందరూ చాలామంది ముందుకు వచ్చేసి ఆక్యుపైడ్ కిందకు వచ్చేస్తుంది అది అని చెప్పి చెప్పడం జరిగింది. మేము కూడా మాట్లాడడం జరిగింది ఆ రోజు జేసీ గారితో. జేసీ గారు ఒకటే చెప్పారు, 96లో షాప్స్ ఇచ్చారు కాబట్టి అదేవిధంగా కొలతల ప్రకారంగా మన సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. సెక్రటరీ గారు డిఈ గారికి చెప్పడం జరిగింది. అది కూడా తొందరలోనే ఏ షాపు ఎంత కొలతల ప్రకారం అనేది కూడా కొలతలేసి ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా ఈ ముందుకు వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు కదా, అది లేకుండా ఈ గీతలు కొట్టే కార్యక్రమం కూడా మా సెక్రటరీ గారు, మా చైర్మన్ గారు, మార్కెటింగ్ చైర్మన్ గారు అందరూ కూర్చొని మాట్లాడుకొని ఫైనల్గా మా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అనుమతితో, వాళ్ళ బ్రదరు గిరిరెడ్డి అనుమతితో తీసుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నాము. 45 లక్షల రూపాయలు శాంక్షన్ అయిందండి ఈ మార్కెట్కి. ఇదే కాదండి, పక్కన కోనేరు పళ్ళ మార్కెట్కి కూడా 45-50 లక్షలు శాంక్షన్ అయింది.